హాయ్ అండి. ఈ వీడియోలో మీకు బాహుబలి సెట్ చూపిస్తాను. ఈ బాహుబలి సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉందండి. చూస్తానికైతే సేమ్ మనకి బాహుబలి సినిమాలో ఎలా చూసామో మాహిష్మతి సామ్రాజ్యం సేమ్ అలాగే ఉంది. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఈ బాహుబలి సెట్ రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి ఉంటుంది. బస్సు మీద వాళ్ళు తీసుకుని వెళ్తారండి. చూస్తున్నారు కదా, మనకి బాహుబలి సెట్ ముందే ఆపుతుంది బస్సు. ఇంకా లోపలికి వస్తే ఇగో చూస్తున్నారు కదా, మనకి బాహుబలి సినిమాలో మెయిన్ సీన్స్ అని ఇలా ఫొటోస్ రూపంలో పెట్టుంచారు. ఈ సెట్లో బాహుబలి సినిమాలో యూజ్ చేసినవన్నీ ఇక్కడ పెట్టారండి. ఇవి చూస్తుంటానికి చాలా బాగున్నాయి. సేమ్ మనకి ఆ సినిమా చూసిన ఫీల్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే మనకి సినిమాలో చూపిస్తారు కదా మాహిష్మతి సామ్రాజ్యం. ఇది ఇది మటుకు ఎంత అందంగా ఉందో, నిజంగా ఇది చేసిన ఆ డైరెక్టర్ని మెచ్చుకోవచ్చండి. అంత క్లియర్ కట్గా ఉంది. దీనికి చుట్టూరు ఫెన్సింగ్ పెట్టారు. మనం గబుక్కుని వెళ్ళి పట్టుకోవడానికి కూడా లేదు, జస్ట్ కొంచెం ముందు నుంచి చూస్తామే. ఈ గంటను చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా బాహుబలి సినిమాలో యూజ్ చేసిందేనండి. ఇలా యూజ్ చేసినవన్నీ మనకు నీట్గా పెట్టుంచారు. చూస్తున్నారు కదండి, మెయిన్ ఎంట్రన్స్ మాట, మాహిష్మతి సామ్రాజ్యం మెయిన్ ఎంట్రన్స్. ఎంత పెద్ద డోర్ ఉందో అస్సలు చెప్తానికి వీల్లేదండి. అంత అందంగా ఉన్నాయి ఇవన్నీని. ఏది మనకి వర్ణించడానికి లేదన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎలిఫెంట్ చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో. ఫోన్లో మీకు చిన్నగా కనపడుతున్నాయి కానీ అవన్నీ భారీ సైజులోనే ఉన్నాయండి. రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఏదైనా చెప్పాలంటే నీట్నెస్ అండి. నీట్నెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఇక్కడ చూస్తున్నారు కదా క్రొకడైల్స్, ఇవి సేమ్ క్రొకడైల్స్ లాగే ఉన్నాయి కదా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ రీల్స్ తీసుకుంటాని. ఇప్పుడు మీరు చూస్తున్నది శివలింగం అండి. వాటర్లో ఉంటుంది కదా, అభిషేకం లాగా వాటర్ వస్తూ ఉంటుంది. మెయిన్ ఇక్కడ మెయింటైన్ చేయడం బాగా మెయింటైన్ చేశారండి. ఎప్పుడో తీసిన బాహుబలికి ఇంకా ఎంత పాడవకుండా ఎక్కడికెక్కడ సెక్యూరిటీ గార్డుని పెట్టి పాడు చేయకుండా జనాలు వచ్చినా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారండి అదంతా సేమ్ మనకి ఫిల్మ్లో చూసినట్టే ఉంది. ఈ బాహుబలి సెట్లో మెయిన్ అట్రాక్షన్ ఈ దేవసేన స్టాచ్యూ అండి. సంఖ్యలు వేసిన దేవసేన. ఇక్కడైతే బాగా ఫొటోస్ వీడియోస్ అందరూ బాగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది జైలు అండి. ఇది సంఖ్యలు అవి వేసి ఉన్నాయి కదా, దేవసేన దీంట్లో పెడతారు ఆ సీన్ మాట. ఇప్పుడు ఇది మనకి దున్నపోతులు రానా ఫైట్ చేస్తారు కదా అవి. ఇవైతే 3 ఉన్నాయి. నిజంగా రియల్గా బుల్స్ లాగే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రభాస్ ఇక్కడ నుంచి మనకి ప్రమాణ స్వీకారం చేస్తారు, అదే కదా సీన్ ఇది. మనకి ఇవన్నీ చూస్తుంటే మనకి సినిమాలో ఎలా ఉందో సేమ్ అవే గుర్తొస్తూ ఉంటాయి. అందరూ మటుకు ఈ బాహుబలి సెట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, నేను గమనించింది. ఇవన్నీ కూడా బాహుబలి సినిమాలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఇలా పెట్టారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలంటే మెయిన్ మనకు కావాల్సింది క్యాప్స్ అండి. క్యాప్స్ మటు కంపల్సరీ వేసుకుని వెళ్ళాలి, చాలా ఎండగా ఉంటుంది. అలాగే వాటర్ అంటారా, మన దగ్గర ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే అక్కడ మనకి అమ్ముతున్నారు, లేకపోతే అక్కడ చాలా పైప్స్ కూడా ఉంటున్నాయి పట్టుకోవడానికి. ఇది గుర్తుపట్టారా, రానా యుద్ధంలో యూజ్ చేస్తారు కదా, అదేనండి ఇది. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా అది. ఏదైనా వీడియో తీద్దామంటే అక్కడ చాలామంది చాలాసేపు ఫోటోలు రీల్స్ చేసుకుంటూ ఉంటున్నారు, అందుకే దగ్గరగా తీయడానికి కూడా లేదు. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన చూస్తున్నారు కదా సింహాసనం. ఈ సింహాసనం దగ్గరికి వెళ్ళి చూపిస్తానికి కూడా లేదండి జనం. నేను ఒక 1 అవర్ అక్కడ తిరిగాను కానీ ఇంత ఇంచు కూడా మనకు ఖాళీ అవ్వలేదు వీడియో తీయడానికి. అంత రష్ ఉంది ఆ ప్లేస్లోను. ఇంకా సర్లే అని నేనే వెనక్కి వచ్చేసాను దూరం నుంచి తీసి. ఈ సింహాసనం దగ్గర అయితే చాలా బాగుంది. చాలా ఎగ్జైట్ అవుతున్నారు అన్నమాట జనం దాని మీద ఉండి ఫోటో దిగడానికి. మనమైనా అంతే కదా, మనకు ఛాన్స్ రాలేదంతే. ఇప్పుడు మీరు చూసిన స్టాచ్యూ అయితే బాహుబలి సెట్కి హైలైట్ అండి. రానా గారి స్టాచ్యూ బలాల్ దేవది. చాలా బాగుంది. ఎంత ఎత్తు ఉన్నాయంటే ఒకటిని అస్సలు మనం చూస్తాను కూడా లేదు, తలెత్తుకుని ఇలా చూడాలి. రష్గా ఉండటం వల్ల కొన్ని ఇంకా వీడియో తీయలేదండి. ఇంకా మనకి ప్రభాస్ శివలింగం పెట్టుతారు కదా అవి ఇంకొక 2-3 ఏవో ఉన్నాయి. అవి అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.